AudioJungle. తెలంగాణని అభివృద్ధికి తీసుకురావడంలో ఏకదీక్షతోటి వారానికి 14 రోజులు పనిచేసే మనిషి ఈయన. అటువంటి మనిషి ఆయన్ని నేను ఎక్కువ మీడియాలో చూస్తుంటాను. This Dolby Vision, I would like to say one thing. Dolby Vision is a very new age technology, and it is a state-of-the-art technology which is available in Hyderabad. మేము ఏదో ఒక తపనతో ఒక పొటెన్షియల్తో మనం హైదరాబాద్ని ఒక గ్లోబల్ మ్యాప్ మీద పెట్టాలి, ఎంటర్టైన్మెంట్ సినిమా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ బార్ మనం పెంచాలి అని మా తపని అర్థం చేసుకుని ఇవాళ ఆయన బిజీ టైంలో కూడా ఆయన టైం షెడ్యూల్ చేసి వచ్చిన మన ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరోసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. It means a lot when you're trying to do something and you have the government support. So this will always be cherished and remembered. Thank you for the incredible support. And man of the hour, Allu Arjun garu, my dad, my father, my producer, and many more. Above all, my God. This is just not a simple real estate project for us. ఇది మేము పర్సనల్గా చాలా ఇష్టపడి ఏదో సినిమాకి రిటర్న్ ఇవ్వాలి, సినిమా మాకు ఎంతో ఇచ్చింది, మేము ఏదో ఒకటి కొంతైనా సినిమాకి ఇవ్వాలి అని ఒక ప్యాషన్తో చేసిన ఒక ప్యాషన్ ప్రాజెక్ట్ ఇది. అండ్ of course we all know that Arun garu has always been one of the top producers of the country. He's produced so many films, అంటే చాలాసార్లు ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్స్ కొట్టారు. అండ్ ఇండస్ట్రీ తెలుగు సినిమా స్థాయి బాక్స్ ఆఫీస్ స్థాయి పెంచారు, ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ స్థాయి పెంచారు. 100 కోట్ల సినిమా చేయొచ్చని ఒక గజనీ అనే సినిమా తీసి చూపించారు. దట్ he could show that he's the first producer to make a film that can do 100 crores in the Indian territory. అదంతా ఒక ఎత్తు, దట్ కమ్స్ టు ఫిల్మ్ మేకింగ్. బట్ చాలా మందికి తక్కువ మంది తెలిసింది ఏంటంటే హీఈస్ ఆల్వేస్ అ పైనియర్ ఇన్ టెక్నాలజీ. He's a pioneer in introducing technology into entertainment industry. అంటే స్టీరియోస్ ఉన్న రోజుల్లో, అంటే జస్ట్ లెఫ్ట్ రైట్ స్పీకర్స్ పనిచేసే రోజుల్లో ఈస్ వెరీ పర్టికులర్ దట్ సరౌండ్ స్పీకర్స్ రావాలి, 5.1 రావాలి. నేను మాస్టర్ అనే సినిమాకి ఫస్ట్ టైం ఆయన ఈ 5.1 సరౌండ్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే అప్పటి వరకు మీకు గుర్తుందో లేదో మన సినిమాలు అంతా ఫిల్మ్స్లో రన్ అయ్యాయి. ఆ ఫిల్మ్స్ నుంచి లేదు ఇలా ఫిల్మ్స్ కాదు, వరల్డ్ అంతా డిజిటైజ్ అవుతుంది, డిజిటైజ్ చేయాలని చెప్పి మొత్తం డిజిటల్ కన్వర్ట్ చేశారు. హీస్ ద పైనియర్ ఇన్ చేంజింగ్ ఫ్రమ్ ఫిల్మ్స్ టు సినిమా. ఇవాళ డిజిటల్ ఉందంటే మొత్తం తెలుగు స్టేట్స్లో హీస్ ద మెయిన్ పర్సన్ హూ ఫస్ట్ స్టార్టెడ్ చేంజింగ్ ఆల్ ద థియేటర్స్ ఇన్ టు డిజిటల్. సో హీస్ నాట్ జస్ట్ మై ఫాదర్, హీస్ ద ఫాదర్ ఆఫ్ ద డిజిటల్ ఎరా ఇన్ ఎంటర్టైన్మెంట్ ఇన్ తెలుగు సినిమా ఎస్పెషలీ. అండ్ ఇలా చాలా నెట్ఫ్లిక్స్ ఇలాంటి మనం చాలా ఓటీటీలు చూస్తూ ఉంటాం. ఈ ఓటీటీలు కూడా మన తెలుగులో కూడా పెట్టాలని చెప్పి హీస్ ద ఫస్ట్ పైనియర్ టు పుట్ అన్ ఓటీటీ తెలుగు వర్నాక్. నేను వనపర్తిలో చదువుకునేటప్పుడు సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యేటివి కాదు. అయితే హైదరాబాదు లేకపోతే కర్నూలు
ఇట్లా కొన్ని ప్రాంతాల్లోనే సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదటి రోజు చూడాలంటే వనపర్తి నుంచి కర్నూలు 100 కిలోమీటర్స్ లారీలో ప్రయాణం చేసి సినిమా చూసి వచ్చేవాడిని నేను. అంటే అప్పుడు బస్సులు ఫ్రీక్వెంట్గా ఉండేది కాదు. సినిమా టైంకి వెళ్ళి మళ్ళీ సినిమా చూసి మళ్ళీ వెనక్కి రావాలి అంటే లారీలు, హైవేస్లో ఎక్కువ లారీలు పోతూ ఉంటాయి కాబట్టి లారీ ఎక్కిపోయి మేము ఫ్రెండ్స్ కాలేజీలో ఉన్నప్పుడు సినిమా చూసి మళ్ళీ సెకండ్ షో సినిమా చూసి వెనక్కి వచ్చేవాళ్ళం.